ఓం శాంతి. ఈరోజు మురళి 25/11/2024. మధురమైన పిల్లలారా, శాంతి అనే గుణం అన్నింటికన్నా పెద్ద గుణం. కావున శాంతిగా మాట్లాడండి, అశాంతిని వ్యాపింప చేయడం ఆపేయండి. బాబా ఏమంటున్నారు? శాంతిగా ఉండడం అన్నింటికన్నా మంచి గుణం. కాబట్టి శాంతి గుణము, శాంతి శక్తి అన్నింటికంటే గొప్ప శక్తి కదా. శాంతి గుణము జీవితాంతము ఆచరించినప్పుడు అది శక్తిగా మారిపోతుంది. అందుకే బాబా అంటున్నారు, శాంతి గుణం అనేది అతి గొప్ప గుణము. దాన్ని మనం ఎంత ధారణ చేస్తే అంత ప్రాప్తి ఉంది. శాంతి యొక్క గుణములోనే అన్ని గుణాలు వచ్చేస్తుంది. గంభీరత వస్తుంది, ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, మధురత వస్తుంది, పరిశీలన శక్తి వస్తుంది, నిర్ణయ శక్తి వస్తుంది. ఇవన్నీ శాంతిలోనే ఉన్నాయి. శాంతి అనే గుణం అన్నింటికన్నా పెద్ద గుణం. కావున శాంతిగా మాట్లాడండి, అశాంతిని వ్యాపింప చేయడం ఆపేయండి. ప్రశ్న: బేహద్దు తండ్రి నుండి సంగమ యుగంలో పిల్లలైన మీకు ఏ వారసత్వం లభిస్తుంది? గుణవంతులైన పిల్లల లక్షణాలేవి? బేహద్దు తండ్రి నుండి సంగమ యుగంలో పిల్లలైన మనకు ఏ వారసత్వం లభిస్తుంది? గుణవంతులైన పిల్లల లక్షణాలేవి? జవాబు: మొదట జ్ఞానం అనే వారసత్వం లభిస్తుంది బాబా నుండి. ఆ తర్వాత శాంతి మరియు గుణాల వారసత్వం లభిస్తుంది. గుణవంతులైన పిల్లలు సదా సంతోషంగా ఉంటారు. వారు ఎవరి అవగుణాలను చూడరు, ఎవరిని గురించి ఫిర్యాదు చెయ్యరు. ఎవరిలో అయితే అవగుణాలు ఉంటాయో వారి సాంగత్యమును కూడా చెయ్యరు. ఎవరైనా ఏదైనా అంటే విని విననట్లుగా ఉంటూ తమ ఆనందంలో ఉంటారు. అది ఎంత మంచిగా చెప్తారు చూడండి బాబా. ఎవరన్నా ఏమన్నా అంటే కూడా దాని గురించి ఆలోచన చేయమాకండి, అప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. వాస్తవికంగా అనడం కూడా తప్పే. ఎప్పుడూ ఎవరిపైన ఫిర్యాదు అనేది చెయ్యకూడదు, అవగుణాలు చూడకూడదు, అలాంటి వాళ్ళ సాంగత్యం కూడా చెయ్యకూడదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఒకటేమో మీకు తండ్రి నుండి జ్ఞానం అనే వారసత్వం లభిస్తుంది, తండ్రి నుండి గుణాలు లభిస్తున్నాయి. అలాగే ఈ లక్ష్మీనారాయణలు కూడా గుణాలను పొందారు. లక్ష్మీనారాయణల నుండి కూడా గుణాలను తీసుకోవాలి. తండ్రిని శాంతి సాగరుడు అని అంటారు. కావున శాంతిని కూడా ధారణ చేయాలి. పరస్పరం ఒకరితో ఒకరు శాంతిగా మాట్లాడండి. ఈ గుణాన్ని ధారణ చేయడం జరుగుతుంది. జ్ఞానం అనే గుణమునైతే మీరు ధారణ చేస్తూనే ఉన్నారు. ఈ జ్ఞానాన్ని చదువుకోవాలి. ఈ జ్ఞానాన్ని కేవలం ఒక విచిత్రుడైన తండ్రియే చదివిస్తారు. విచిత్రులైన ఆత్మలకు, పిల్లలకు చదివిస్తున్నారు. ఇది ఇక్కడి కొత్త విశేషత. దీని గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. బాబా చదివిస్తున్నారనే విషయం ఎవరికి తెలియదు. కృష్ణుని వంటి దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. నేను శాంతి సాగరుణ్ణి, కావున శాంతిని ఇక్కడ స్థాపన చేయాలి అని బాబా కూడా అర్థం చేయించారు. అశాంతి సమాప్తం అవ్వనున్నది. ఎంతవరకు మేము శాంతిగా ఉంటున్నాము అని మీ నడవడికను మీరు పరిశీలించుకోవాలి. శాంతినే ఇష్టపడే పురుషులు ఎంతోమంది ఉంటారు. శాంతి ఉండాలి అని భావిస్తారు. ఈ శాంతి గుణము కూడా చాలా భారీ గుణం. కానీ శాంతి ఎలా స్థాపన అవుతుంది, శాంతి అర్థమేమి అనేది భారతవాసులైన పిల్లలకు తెలియదు. బాబా భారతవాసుల గురించే చెప్తున్నారు. వారు భారతదేశంలోకే వస్తారు. బాబా వాళ్ళు భారతదేశంలోనే వస్తారు. శాంతి అనేది ఎంత గొప్ప గుణము. శాంతి కావాలంటారు కానీ శాంతి గురించి తెలీదు.
శాంతి ఆత్మ యొక్క స్వధర్మం కదా అని బాబా, శాంతి మన ఆత్మలోనే ఉంది, ఎక్కడో బయటెక్కడా లేదు. శాంతి సమావేశాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు, కానీ శాంతి ఎక్కడుంది అనేది కూడా ప్రపంచంలో వాళ్ళకు తెలీదు అని బాబా వాళ్ళు చెప్తున్నారు. శాంతి ఎలా స్థాపన అవుతుంది అనేది కూడా తెలియదు. వారు భారతదేశంలోనే బాబా వస్తారు, తప్పకుండా లోపల కూడా శాంతి ఉండాలి అని ఇప్పుడు మీరు భావిస్తారు. అంటే మన లోపల శాంతిగా ఉండాలి, బయట కూడా శాంతిగా ఉండాలి. ఎవరైనా అశాంతపరిస్తే మనం స్వయాన్ని అశాంతపరుచుకోవాలని కాదు, అది చేసేవాళ్ళు దండికి మంది ఉంటారు, కానీ స్వయంని అశాంతిగా చేసుకోకూడదు. అది వాళ్ళ పని, మన పని శాంతిగా ఉండడం. అశాంతిగా అవ్వడం కూడా అవగుణమే, దేహభ్రాంతినే. అవగుణాలను తొలగించుకోవాలి, ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాలి. అవగుణాల వైపుకు చూడని కూడా చూడకూడదు. శబ్దం వింటున్నా, పనులు చేస్తున్నా కూడా స్వయం శాంతిగా ఉండాలి. ఎందుకంటే బాబా మరియు దాదా ఇద్దరూ శాంతిగా ఉంటారు. వారు ఎప్పుడు గొడవ పడరు, వ్యర్థంగా కబుర్లు చెప్పుకోరు. ఈ బ్రహ్మ కూడా నేర్చుకున్నాడు కదా, ఎంతగా శాంతిలో ఉంటే అంత మంచిది. శాంతిగానే స్మృతి చేయగలుగుతారు. అశాంతిలో ఉండేవాళ్ళు స్మృతి చెయ్యలేరు, వేరే వాళ్లకును స్మృతి ఇప్పించలేరు, స్వయం కూడా స్మృతి చెయ్యలేరు. అశాంతిగా ఉంటే, స్వయం అశాంతిగా ఉంటే శాంతి సాగరుని ఎలా జ్ఞాపకం చేసుకోగలుగుతాం? ఎవరు స్మృతిలో ఉంటారో వాళ్ళు శాంత చిత్తగా అయిపోతారు. శాంతిగా ఉండేవాళ్ళే స్మృతిలో ఉండగలుగుతారు. శాంతికి స్మృతికి సంబంధం ఉంది. అవగుణాలను తొలగించుకోవాలి, ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించుకోవాలి. ఆత్మాభిమానిగా ఉంటేనే గుణాలను గ్రహించగలుగుతాం. అవగుణాల వైపుకు చూడని కూడా చూడకూడదు. శబ్దం వింటున్నా అంటే అనేక పనికిరాని మాటలు వింటున్నా, అట్లాంటి పనులు చేస్తున్నా కూడా స్వయం శాంతిగా ఉండాలి. ఎందుకంటే బాబా మరియు దాదా ఇద్దరూ శాంతిగా ఉన్నారు. బాబా ఎంత బాగా చెప్తారు. శాంతిగానే బాబాను స్మృతి చేయగలుగుతారు. అశాంతిలో ఉండేవాళ్ళు స్మృతి చేయలేరు. ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాలి. దత్తాత్రేయుడు మొదలైన వారి ఉదాహరణలు కూడా ఇక్కడికే వర్తిస్తాయి. దేవతల వంటి గుణవంతులైతే ఎవరూ ఉండరు. ముఖ్యమైనది ఒకే వికారం, దానిపైన మీరు విజయాన్ని పొందుతూనే ఉంటారు. కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందాలి. అవగుణాలను వదిలేయాలి, చూడకూడదు, మాట్లాడకూడదు కూడా. ఎవరిలోనైతే గుణాలుంటాయో వారి దగ్గరికే వెళ్ళాలి. చాలా మధురంగా శాంతిగా ఉండాలి. కొద్దిగా మాట్లాడుతూ మీరు అన్ని కార్యాలను చేయొచ్చు. అందరి నుండి గుణాలను గ్రహించి గుణవంతులుగా కావాలి. తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు శాంతిగా ఉండడమే ఇష్టపడతారు. కొందరు భక్తులు అండర్లైన్ జ్ఞానుల కన్నా కూడా తెలివైన వారిగా నిర్మాణ చిత్తులుగా ఉంటారు. బాబా అయితే అనుభవజ్ఞుడు కదా. ఇతడు ఏ లౌకిక తండ్రి సంతానంగా ఉన్నాడో అతడు ఒక టీచర్. బ్రహ్మబాబా వాళ్ళ నాన్న, లౌకిక నాన్న ఖూబ్చంద్జీ టీచర్. ఎంతో నిర్మాణతతో శాంతిగా ఉండేవారు. ఎప్పుడూ క్రోధంలోకి వచ్చేవారు కాదు. సాధువులు అలా ఉంటారు. కావున వారి మహిమను గాయనం చేయడం జరుగుతుంది. భగవంతుణ్ణి కలుసుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు కదా. కాశీలేకి, హరిద్వార్లేకి ఉంటారు. పిల్లలు చాలా శాంతిగా మధురంగా ఉండాలి. ఇక్కడ ఎవరైనా అశాంతిగా ఉంటే వారు శాంతిని వ్యాపింపచేసేందుకు నిమిత్తులుగా కాలేరు. అశాంతిగా ఉండేవారితో మాట్లాడకూడదు, దూరంగా ఉండాలి. తేడా అయితే ఉంది కదా. వీరు కొంగలు, వారు హంసలు. మనం రోజంతా ముత్యాలను ఏరుకుంటూ ఉంటాము. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. రోజంతా బుద్ధిలో ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి, బాబా పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అనే ఉండాలి. పిల్లలు ఎవరైతే వస్తారో వారితో ఫారం నింపించబడుతుంది.
అలాగే సెంటర్లో ఎవరికైనా కోర్సు తీసుకోవాలనుకుంటే వారి చేత కూడా ఫారంను నింపించాలి. కోర్సు తీసుకోవాలనుకోకపోతే ఫారంను నింపించే అవసరం లేదు. వారిలో ఏముంది అని తెలుసుకునేందుకే ఫారాన్ని నింపాల్సి పడుతుంది. తద్వారా ఏమి మనం అర్థం చేయించాలో తెలుసుకోగలరు. ఎందుకంటే ప్రపంచంలో ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇదంతా ఫారం ద్వారా తెలిసిపోతుంది. బాబాని ఎవరైనా కలుసుకునేందుకు వచ్చినా అప్పుడు కూడా ఫారంను నింపించాల్సి ఉంటుంది. తద్వారా ఎందుకు కలుసుకుంటున్నారు అనేది తెలుస్తుంది. ఎవరొచ్చినా వారికి హద్దు తండ్రి మరియు బేహద్దు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే బేహద్దు తండ్రి వచ్చి మీకు తమ పరిచయాన్ని ఇచ్చారు, కావున మీరు మళ్ళీ ఇతరులకు ఆ పరిచయాన్ని ఇస్తారు. వారి పేరు శివబాబా. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. వారైతే కృష్ణుణ్ణి దేవతాయ నమః అని అంటారు. శివుణ్ణైతే శివ పరమాత్మాయ నమః అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అవుతాయని బాబా అంటున్నారు. ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందేందుకు పవిత్ర ఆత్మలుగా తప్పకుండా కావాలి. అది అపవిత్ర అది బాబా అంటున్నారు, ఇది అపవిత్ర ప్రపంచం, అది పవిత్ర ప్రపంచం. దాన్ని సతోప్రధాన ప్రపంచం అని కూడా అంటారు సత్యుగాన్ని. అక్కడికి వెళ్ళాలనుకుంటే మీరు తప్పకుండా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఇది చాలా సహజమైనది. ఎవరితోనైనా ఫారం నింపించి మీరు కోర్సు చేయిస్తారు. ఒకరోజు నింపించి అర్థం చేయించండి. ఆ తర్వాత మళ్ళీ ఫారంని నింపించండి. అప్పుడు నేను ఏదైతే అర్థం చేయించానో అది వారికి గుర్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఒకరోజు చెప్పింది ఇంకొక రోజు అర్థమైందా లేదా, ఎంత అర్థమైంది, ఎంత బుద్ధి లేకపోయింది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటున్నారు బాబా. ఆ 2 రోజుల్లో నింపిన ఫారంలో తేడా తప్పకుండా ఉండడం మీరు గమనిస్తారు. వారు ఏమి అర్థం చేసుకున్నారు అనేది మీకు వెంటనే తెలిసిపోతుంది. మనం అర్థం చేయించిన దానిపై వారు ఆలోచించారా లేదా అనేది తెలిసిపోతుంది. ఈ ఫారం అయితే అందరి వద్ద ఉండాలి. బాబా మురళీలో డైరెక్షన్ ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద సెంటర్ల వాళ్ళు వెంటనే కర్మలేకి తీసుకురావాలి. ఫారం నింపించండి అని చెప్పినప్పుడు ఫారం తయారు చేయించాలి, నింపించాలి. కర్మలేక యాక్షన్లేకి తీసుకురావాలి. ఫారంను ఉంచాలి. లేకపోతే ఎలా తెలుస్తుంది నిన్న ఏం వ్రాసాము మరియు ఈరోజు ఏం వ్రాస్తున్నాము అనేది వారు స్వయం అర్థం చేసుకోగలుగుతారు. ఫారం అయితే చాలా అవసరం. బాబా ఈరోజు 10-15 సెంటెన్స్లు ఫారం గురించి ఒక పారాగ్రాఫే నడిపించినారు. వేర్వేరుగా ముద్రించినా నష్టం లేదు బాబా అంటున్నారు. అదే ఫారంలో రాయాలంటే ఆలోచిస్తే వేర్వేరు ఫారం నింపించండి, పర్వాలేదు. వేర్వేరు భాషల్లో నింపించండి. లేకపోతే ఒకే చోట ముద్రించి అన్ని వైపులకు పంపించండి. ఇదే ఇతరుల కళ్యాణం చేయడం. అర్థమైందా? ఎవరో పుణ్యాత్ములు బాగా వినండి. ఎవరికి సేవ చేయాలనే తపన ఉందో వాళ్ళు ఈ ఫారమ్స్ సెంటర్లో ఉంటాయి, దాన్ని ప్రింట్ చేసి అనేక సెంటర్లకు పంపించండి. బాబా చెప్పిన విషయాన్ని ఎప్పటికప్పుడు చేస్తే దానివల్ల ప్రాప్తి ఉంది కదా, ఆశీర్వాదాలు ఉన్నాయి. పెద్ద పెద్ద సెంటర్స్లో ఫారం ఉంటుంది. ఫారంలో అనేక విషయాలు రాయబడి ఉంటాయి. మీరు ఎవరిని భక్తి చేస్తున్నారు, మీకు భగవంతుని గురించి విశ్వాసం ఉందా, మీరు ఇదివరకు ఏ సంస్థలోనైనా వెళ్ళి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లేదా ధ్యానాన్ని నేర్చుకున్నారా, ఇవన్నీ ఉన్నాయి ఆ ఫారంలో. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏ సంస్థకు చెందిన వాళ్ళు, వీళ్ళు ఏం కావాలని వచ్చినారు అనేది ఈజీగా అర్థమవుతుంది. అందుకోసమే బాబా చెప్తున్నారు, దేవీ దేవతలుగా అయ్యేందుకే పిల్లలైన బాబా అంటున్నారు, దేవీ దేవతలుగా అయ్యేందుకే పిల్లలైన మీరు ఇక్కడికి వచ్చారు. దేవత అన్న పదం చాలా ఉన్నతమైనది. దైవీ గుణాలను ధారణ చేసేవారిని దేవతలు అని అంటారు. ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. కావున ఎక్కడైతే ప్రదర్శనలు, మ్యూజియంలు ఉంటాయో అక్కడ ఈ ఫారంలు ఎన్నో ఉండాలి. తద్వారా ఎటువంటి స్థితిలో ఉన్నారు అనేది తెలిసిపోతుంది. అర్థం చేసుకొని మళ్ళీ అర్థం చేయించాల్సి ఉంటుంది. వినడానికి కూడా కొంతమంది టైం ఇవ్వరు, ఇంకా ఫారం నింపేది ఎక్కడ.
పిల్లలైతే సదా గుణాలనే వర్ణన చెయ్యాలి, ఎప్పుడూ అవగుణాలను వర్ణన చెయ్యకూడదు. మీరు గుణవంతులుగా అవుతారు కదా. ఎవరిలోనైతే చాలా గుణాలు ఉంటాయో వారు ఇతరులలో కూడా ఆ గుణాలను నింపగలుగుతారు. అవగుణాలు కలవారు ఇలా గుణాలను ఎప్పుడూ నింపలేరు. సమయం పెద్ద ఎక్కువ లేదు, పురుషార్థం ఎంతగానో చేయాలి. ఇది పిల్లలకు తెలుసు. మీరు రోజు యాత్రను చేస్తూ ఉంటారని బాబా అర్థం చేయిస్తారు. స్మృతి యాత్ర. అతీంద్రియ సుఖము గురించి గోపికలను అడగండి అనే వర్ణన ఏదైతే ఉందో అది చివరి సమయంలోని విషయం. ఇప్పుడైతే నంబర్ వారుగా ఉన్నారు. కొందరైతే అహో మాకు పరంపిత పరమాత్మ లభించారు, మేము వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం అని లోపల సంతోషం యొక్క పాటలు పాడుతూ ఉంటారు. వారి వద్ద ఎటువంటి ఫిర్యాదులు ఉండవు. అండర్లైన్. నేను ఎవరి గురించైనా కంప్లైంట్ ఇస్తున్నాను అంటే అర్థం నాలో ఈ సంతోషము యొక్క పాటలు పాడతా లేదు, ఆ నష, ఆ ఖుషి, ఆ జ్ఞానము యొక్క మస్తీ లేదనే అర్థం. నాకు దాంట్లో నేనుంటే ఇంకా నాకు ఎవరి గురించి ఆలోచన ఉండదు. ఎవరైనా ఏమైనా అంటే విన్నట్లుగా వదిలేసి మీ నషాలోనే నిమగ్నమై ఉండాలి. ఏదైనా రోగము లేదా దుఃఖం మొదలైన ఉంటే మీరు కేవలం స్మృతిలో ఉండండి. ఈ లెక్కాచారాలు మొదలైన వాటిని ఇప్పుడే తీర్చుకోవాలి కదా, చేసిండేది తీర్చుకోవాలి. మళ్ళీ మీరు 21 జన్మలు పుష్పాలుగా అవుతారు. అక్కడ దుఃఖమన్న మాటే ఉండదు. సంతోషం వంటి మందు కూడా లేదు. సంతోషమే సగం బలం. దానితో సోమర్తనం మొదలైనవన్నీ ఎగిరిపోతాయి. ఇందులో సత్యమైన సంతోషం ఉంది. ప్రపంచంలో వాళ్ళది అసత్యమైనది, కృత్రిమమైనది. ధనం లభిస్తే, నగలు లభిస్తే సంతోషిస్తారు. కానీ ఇక్కడ ఇది అనంతమైన విషయం. మీరైతే అపారమైన సంతోషంలో ఉండాలి. ఎంత ధారణాయుక్తమైన మురళి ఇది. జీవించినన్నాళ్ళు చదవాలి. రోజు ఒకసారి చదివి ఇవన్నీ నేను ధారణ చేస్తున్నానా, నాలో ఉన్నాయా, ఎందుకు లేవు అనేది ఆలోచించుకోవాలి. మీరైతే అపారమైన సంతోషంలో ఉండాలి. మనం 21 జన్మలు సదా సంతోషంగా ఉంటామని మీరు భావిస్తారు. మనం ఎలా తయారవుతున్నామన్న స్మృతిలో ఉండండి. బాబా అని అనడంతోనే దుఃఖాలు దూరమైపోవాలి. ఇక్కడైతే ఇది 21 జన్మల సంతోషం. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మనం మన సుఖధామంలోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఇంకేమీ గుర్తుండకూడదు. ఈ బాబా తన అనుభవాలను వినిపిస్తారు. బ్రహ్మబాబా వాళ్ళు ఎన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి, ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. బాబాకు ఏ విషయంలోనూ దుఃఖం కలగదు. వింటారు, అచ్చా ఇది డ్రామాలో ఉంది అని భావిస్తారు. అసలు ఇవి ఎందుకు పనికిరానివి. మనమైతే అపారమైన ఖజానాలు కలవారిగా అవుతాం. ఇలా మీతో మీరు మాట్లాడుకోవడం ద్వారానే సంతోషం కలుగుతుంది. బాబా మీరు అన్నీ వింటారు, సమాధానం చెప్తారు. అంతే. మనకు కావాల్సింది మన సంతోషంలో మనం ఉండాలి. ఇవెందుకు పనికిరావు. మీతో మీరు మాట్లాడుకోవడం ద్వారానే సంతోషం కలుగుతుంది. చాలా శాంతిగా ఉంటారు. అపారమైన ఖజానాలు కలవారిగా అవుతాం అని మాట్లాడుకోవాలి. వారి ముఖం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. స్కాలర్షిప్ మొదలైనవి లభిస్తే ముఖం ఎంత హర్షితంగా ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణల వలె హర్షిత ముక్కులుగా అయ్యేందుకు మీరు కూడా పురుషార్థం చేస్తున్నారు. వీరిలో జ్ఞానం అయితే లేదు. లక్ష్మీనారాయణలలో జ్ఞాన స్వరూపం, జ్ఞాన ప్రాలబ్ధం ఉంది. మీలో జ్ఞానం కూడా ఉంది. కావున మీకు ఎంతో సంతోషం ఉండాలి కదా, హర్షితంగా కూడా ఉండాలి. మీరు ఈ దేవతల కన్నా చాలా ఉన్నతమైన వారు. జ్ఞానసాగరుడైన తండ్రి మనకు ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తోందా? లాటరీ లభించిన వాళ్ళు ఎట్లుంటారు? ఏమో మీకు 10 లక్షలు దొరికిందంట, లాటరీ ఏదో టికెట్ కొన్నారంట కదా అంటే, అవునా సరేలే కాన్లే అంటారా? లాటరీనా? నాకా? టికెట్ నెంబర్ ఎంత? ఎట్లా? ఏమి? ఎక్కడ? ఎంత ఆతృత, ఎంత ఖుషి. బాబా అంత ఖుషి ఉండాలి అంటున్నారు బాబా వాళ్ళు. లాటరీ దొరికింది అంటే
జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తుంది. కావున ఎంత సంతోషంగా ఉండాలి. మీ జన్మ వజ్రతుల్యంగా గాయనం చేయబడుతుంది. జ్ఞాన సాగరుడని తండ్రిని అంటారు. ఈ దేవతల్ని అలా అన్నారు. బ్రాహ్మణులైన మీరే జ్ఞాన స్వరూపులు. కావున మీకు జ్ఞానం యొక్క సంతోషం ఉంటుంది. ఒకటేమో మీకు తండ్రి లభించారనే సంతోషం ఉంది. ఈ సంతోషం మీకు తప్ప ఎవ్వరికీ లభించదు. భక్తి మార్గంలో గాఢమైన సుఖం ఉండదు. లోతైన సుఖం, శాశ్వతమైన సుఖం. గాఢమైన కాదు, లోతైన. భక్తి మార్గంలో అల్పకాలిక సుఖం ఉంటుంది. భక్తి మార్గానిది కృత్రిమమైన అల్పకాలిక సుఖం. సత్యుగం పేరే స్వర్గం, సుఖధామం, హెవెన్. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. లెక్కలేనంత దుఃఖం ఉంది. ఎక్కడ చూసినా దుఃఖమే. రావణ రాజ్యంలో మనం ఎంత అశుద్ధంగా అయిపోయామో ఇప్పుడు మీకు తెలిసింది. మెల్లమెల్లగా కిందికి దిగజారుతూ వచ్చినాం. ఇదంతా విషయసాగరం. ఇప్పుడు తండ్రి ఈ విషయసాగరం నుండి మిమ్మల్ని బయటికి తీసి క్షీరసాగరంలోకి తీసుకెళ్తున్నారు. పిల్లలకి ఇక్కడ చాలా మధురంగా అనిపిస్తుంది. మళ్ళీ దీన్ని మర్చిపోతే ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? తండ్రి ఎంతగా సంతోషం యొక్క పాదరసాన్ని పైకెత్తుతారు. ఈ జ్ఞానామృతానికే అంతటి గాయనం ఉంది. జ్ఞానామృతం తాగుతూ ఉండాలి. ఇక్కడ మీకు చాలా మంచి నష ఎక్కుతుంది. మళ్ళీ బయటికి వెళ్ళడంతో ఆ నష తగ్గిపోతుంది. ఇక్కడ పిల్లలకైతే మంచి అనుభూతి కలుగుతుంది. మేము మా ఇంటికి వెళ్తాం. మనం బాబా శ్రీమతం పైన రాజధానిని స్థాపన చేస్తున్నాం. మనం గొప్ప సైనికులం. బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. దీని ద్వారా మీరు ఇంతటి పదవిని పొందుతారు. చదివించేది ఎవరో చూడండి, బేహద్దు తండ్రి. పూర్తిగా మార్చేస్తారు. కావున పిల్లలకి లోపల ఎంత సంతోషం ఉండాలి. ఇతరులకి కూడా సంతోషాన్ని ఇవ్వాలి అని మనసులోకి రావాలి. రావణ్ది శాపం మరియు తండ్రి ఇచ్చేది వారసత్వం. రావణ్ణి శాపం వల్ల మీరు ఎంతో దుఃఖితులుగా అశాంతిగా అయిపోయారు. సేవ చేయాలని మనస్సు, సేవ చేయాలనే ఇష్టం ఉండే గోపులు కూడా ఎందరో ఉన్నారు. కానీ కలశం మాతలకు లభిస్తుంది. ఇది శక్తి దళం కదా. వందే మాతరం అని గాయనం చేయబడుతుంది. దాంతోపాటు వందే పితరం కూడా ఉండనే ఉంది. కానీ పేరు మాతలదే ఉంది. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు, మొదట సీత, తర్వాత రాముడు. కానీ బాబా అంటారు, ఇక్కడైతే మొదట పురుషుని పేరుని, ఆ తర్వాత స్త్రీ పేరుని రాస్తారు. ఇది కూడా ఆటనే అయింది. బాబా అన్నీ అర్థం చేయిస్తారు. భక్తి మార్గపు రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. భక్తిలో ఏమేమి జరుగుతాయో చెప్తారు. ఎప్పటి వరకైతే ఈ జ్ఞానం ఉండదో అప్పటి వరకు ఏమీ తెలియదు. ఇది తెలుసుకుంటేనే మనం ఏం చేస్తా వచ్చినామనేదంతా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంతకుముందు మనం చదువుకోని కారణంగా అనాగరికులుగా ఉండేవాళ్ళం, అశుద్ధతలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు బాబా అంటున్నారు అశుద్ధతలో ఉండేవాళ్ళమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు అందరి నడవడికలు పరివర్తన అవుతున్నాయి. మీ దైవీ నడవడిక తయారవుతోంది. పంచవికారాల ద్వారా అశ్రీ నడవడిక ఏర్పడుతుంది. ఎంతగా మారుతుంది. కావున మార్పులేకి రావాలి కదా. శరీరం వదిలిపోతే మారలేరు కదా. తండ్రిలో శక్తి ఉంది. ఎంతమందిలో వారు మార్పు తీసుకొస్తున్నారు. మేము చాలా కామికులుగా, తాగుబోతులుగా ఉండేవాళ్ళం. మాలో ఎంతో మార్పు వచ్చిందని చాలామంది పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. నిజంగానే కదా. ఇప్పుడు మేము ఎంతో ప్రేమగా ఉంటున్నాం. ఆ ప్రేమలో ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తాయి. బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు. కానీ ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. లేకపోతే సంతోషం యొక్క పాదరసం పైకెక్కే ఉండాలి. మనం అనేకుల కళ్యాణాన్ని చేయాలి. మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు. వారికి దారి చూపాలి. అర్థం చేయించేందుకు కూడా ఎంతగా కష్టపడాల్సి ఉంటుంది. నిందనలు కూడా తినాల్సి వస్తుంది. వీరందరినీ సోదరి సోదరులుగా చేసేస్తారని ముందే విని ఉన్నారు. అరే సోదరి సోదరుల బంధం మంచిది కదా, అన్నా చెల్లెల అక్క తమ్ముళ్ళ సంబంధం. నిజానికి ఆత్మలైన మీరందరూ సోదరులు అవుతారు. అయినా కానీ జన్మ జన్మాంతరాల దృష్టి ఏదైతే పక్కా అయిపోయిందో అది తొలగిపోదు. దైహిక దృష్టి బాబా వద్దకైతే ఎన్నో సమాచారాలు వస్తాయి. ఈ చిచి ప్రపంచం నుండి పిల్లలైన మీ హృదయం తొలగిపోవాలి. మీరు పుష్పాలుగా తయారవ్వాలి.
ఎంతమంది జ్ఞానాన్ని విని కూడా మర్చిపోతారు. మొత్తం జ్ఞానమంతా సమాప్తమైపోతుంది. కామం మహాశత్రువు. బాబా అయితే ఎంతో అనుభవజ్ఞులు. ఈ వికారాల వెనకబడి రాజులు కూడా తమ రాజ్యాలను పోగొట్టుకున్నారు. కామం చాలా అశుద్ధమైనది. బాబా ఇది చాలా కఠినమైన శత్రువు అని అందరూ అంటూ ఉంటారు కూడా. కామాన్ని జయించడం ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారని బాబా చెప్తున్నారు. కానీ కామ వికారం ఎటువంటిదంటే దానివల్ల ప్రతిజ్ఞ చేసి కూడా మళ్ళీ కింద పడిపోతారు. ఎంతో కష్టంగా కొందరో బాగుపడతారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచం యొక్క నడవడికంతా పాడైపోయింది. పావన ప్రపంచం ఎప్పుడు ఉండేది? అది ఎలా తయారవుతుంది? వీరి రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు దేవతలు? ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు చెప్తారు, మున్ముందు మీరు విదేశాలకు వెళ్తారు. ఇప్పుడు బాబా చెప్పినప్పుడు విదేశాలకు వెళ్తారనేది ఉంది. ఇప్పుడు 140 దేశ విదేశాల్లో ఉంది. వారు కూడా వింటారు. ప్యారడైజ్ ఎలా స్థాపన అవుతుందో తెలుసుకుంటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ బాగా ఉన్నాయి. కావున మీకు ఇక ఇదే చింతన ఉండాలి. ఇతర విషయాలన్నింటినీ మర్చిపోవాలి. అంతే బాబా. థ్యాంక్ యూ బాబా. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा. थैंक यू वेरी मच बाबा. सारांशం, లేస్తూ కూర్చుంటూ నడుస్తూ జ్ఞానాన్ని స్మరిస్తూ ముత్యాలను ఏరుకునే హంసలుగా కావాలి. అవగుణాలైతే అందరిలోనూ ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? ముత్యాలను ఏరుకునే హంసలుగా కావాలి. సెకండ్ పాయింట్, హంసలుగా కావాలి. అందరి నుండి గుణాలను గ్రహించాలి. ఒకరిలో ఒకరు గుణాలనే నింపుకోవాలి. సెకండ్ పాయింట్, మీ ముఖాన్ని సదా హర్షితంగా ఉంచుకునేందుకు అహో మేమైతే అపారమైన ఖజానాలకు అధిపతులుగా అవుతాం. జ్ఞానసాగరుడైన బాబా ద్వారా మాకు జ్ఞానరత్నాల లాటరీ లభిస్తోంది అని మీతో మీరు మాట్లాడుకోవాలి. వరదానం, మీ టైటిల్ అనగా స్వమానం యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకునే స్వమానధారిగా కండి. వివరణ, సంగమ యుగంలో స్వయంగా తండ్రే తమ పిల్లలకు శ్రేష్ఠ టైటిల్నిచ్చారు. కావున ఆ ఆత్మిక నశాలోనే ఉండండి. టైటిల్ ఏ విధంగా గుర్తుకొస్తుందో ఆ విధంగా సమర్థ స్థితి తయారవుతూ ఉంటుంది. ఎలాంటి టైటిల్ అలాంటి స్మృతి, అలాంటి స్థితి తయారవుతుంది. టైటిల్ని బట్టి నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మనంటే నాలో సర్వశక్తులు ఇమర్జ్ అయిపోతాయి. నేను ధైర్యశాలిని అంటే ధైర్యం వచ్చేస్తుంది. నేను అదృష్టశాలి ఆత్మను అంటే అదృష్టం నా జన్మసిద్ధ అధికారం అయిపోతుంది. నేను పదమాపదం భాగ్యశాలిని బాబా కుడిభుజదారిని అంటే బాబా కార్యంలో నేను సేవ చేయాలనే ఉమంగ ఉల్లాసం వస్తుంది. ఆ విధంగా బాబా అంటున్నారు, ఎలాంటి స్వమానమో అలాంటి స్మృతి శక్తి వస్తుంది. ఎలాగంటే బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. స్వదర్శన చక్రధారి అనేది మీ టైటిల్. ఈ స్మృతి రావడంతో పరదర్శన సమాప్తమైపోతుంది. స్వదర్శనం ముందు మాయ కంఠం తెగిపోతుంది. నేను మహావీరుణ్ణి. ఈ టైటిల్ స్మృతిలోకి వస్తే స్థితి స్థిరంగా దృఢంగా అయిపోతుంది. కావున టైటిల్ స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకోండి. అప్పుడే శ్రేష్ఠ స్వమానధారి ఆత్మ అని అంటారు. స్లోగన్, భ్రమిస్తూ ఉన్న ఆత్మల కోరికను పూర్తి చేసేందుకు పరిశీలించే శక్తిని పెంచుకోండి. అనేక వైపుల పరిభ్రమిస్తున్నారు కదా, వాళ్ళందరి యొక్క కోరికల్ని తీర్చాలంటే మీలో పరిశీలన శక్తిని పెంచుకోండి. అప్పుడు వాళ్ళకి ఏం కావాలనేది తెలుస్తుంది, వాళ్ళకి ఇచ్చేయచ్చు. అప్పుడు వాళ్ళు బాబా బిడ్డలుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.